ఫ్రెండ్స్, నీటి మాట లోపల ఒకటి ఏంటంటే, పాల నుండి నెయ్యిని సంగ్రహించడం ఎంతో కష్టతరమైన క్లిష్టతరమైన ప్రక్రియ. దానిని సాధించడానికి ఓర్పు, నేర్పు, క్రమశిక్షణ ఉండాలి, మెండుగా కావాలి కూడా. అదేవిధంగా జీవితంలో ఒక మంచి మిత్రుడిని పొందడం కూడా అంతే కష్టతరమైన పని. దానికి కూడా ఓర్పు, నేర్పు, క్రమశిక్షణతో పాటు తప్పులను అర్థం చేసుకుని వాటిని భరించే శక్తి కలిగి ఉండాలి. లేనట్టయితే ప్రతి తప్పు పట్టడం చేసినట్టయితే జీవితంలో మంచి మిత్రుడే కాదు, కట్టుకున్న భార్య కూడా మన దగ్గర ఉండదు. కట్టుకున్న భార్య పిల్లలు కూడా ఒకే కప్పు కింద నివసిస్తున్న ప్రత్యర్థుల్లా ఉండడం జరుగుతుంది మిత్రమా. అందు గురించి అంటే ఇప్పుడు మన అందరికీ తెలుసు నెయ్యిని ఎలా తయారు చేస్తాము కదా. నెయ్యి తయారు చేయడం, ఒక టీ స్పూన్ నెయ్యికి ఎంత టైం పడుతుంది, ఎంత శ్రమ ఉంటుంది, ఎన్ని రకాలైనటువంటి క్రమశిక్షణ. అంటే దాన్ని ఎంత టెంపరేచర్ వరకు పాలను మరిగించాలి, దాన్ని తోడేసేటప్పుడు టెంపరేచర్ ఎంత ఉండాలి, తర్వాత ఎన్ని పాలకు ఎంత పెరుగు వేయాలి, ఎన్ని గంటలు దాన్ని బయట పెట్టాలి, దాన్ని ఎన్ని గంటల తర్వాత అది తోడుకుంటుంది, అంటే ఫ్రాక్చరైజేషన్ జరుగుతుంది అనే విషయాలు ఇవన్నీ తెలిస్తేనే కానీ ఒక పెరుగు తయారవుతుంది కదా. అదే పెరుగు నుండి మనము నెయ్యిని తయారు చేస్తాం. నెయ్యిని తయారు చేయాలంటే మళ్ళీ దాని మీద ఉన్న మిగడను తీసి చల్లకవ్వమంటారు, కవ్వంతో చేయడం. లేకపోతే ఈ మధ్యకాలంలో మిక్సీలు వచ్చాయి, మిక్సీలో వేసి చేయడం, మిక్సీలో కూడా మెల్లగా చేయడం, కాసేపు ఆగి మళ్ళీ చేయడం, వచ్చినటువంటి ఆ వెన్నను తీయడం, ఆ వెన్నను మళ్ళీ స్టవ్ పైన వేడి చేసి దాని నుంచి నెయ్యి తయారు చేయాలి. అంటే ఇంత ప్రక్రియ జరుగుతుంది. ఇదంతా జరగాలంటే కూడా మనకేమున్నది, ఓర్పు కావాలి, నేర్పు కావాలి, క్రమశిక్షణ. క్రమంగా ఒకదానికి చేస్తున్నావు. అలాగే పెరుగు పాలకు నీకు ఏమి క్రమశిక్షణ అని అనుకుంటున్నారా మిత్రమా? ఏమీ లేదు, క్రమం తప్పకుండా ఒకదానిపైన ఒకటి చేయడం అన్నమాట. అలా అయితే ఈ మధ్య కాలంలో ఇంకా పెరుగు తోడు పెట్టకుండా కూడా పాల నుంచి కూడా నెయ్యిని తీస్తున్నారు. అలాంటి మిషనరీస్ కూడా వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ గేదె నుండి పాలను పిసికి దాని నుంచి పాల నుంచి నెయ్యిని తీయడం ఎంత కష్టమైన పనో, ఒక మిత్రుణ్ణి పొందడము, ఒక సంతోషకరమైనటువంటి కుటుంబాన్ని కూడా మనము సంపాదించుకోవడము, భార్య పిల్లల్ని అందరంటే మెయిన్ ఏంటంటే ఎవరిని కానీ చక్కగా అర్థం చేసుకోవాలి. తప్పులు పట్టడం అనేది మానివేయాలి మిత్రం. అప్పుడే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. సర్వే జన సుఖినో